హాయ్ వెల్కమ్ టు జినోస్ వరల్డ్. ఈరోజు నేను ఒక వెరైటీ వైన్ తయారు చేయబోతున్నాను. అది మన సీజనల్ ఫ్రూట్ క్యాషూ ఫ్రూట్ అండి. క్యాషూ ఫ్రూట్తో నేను వైన్ తయారు చేయబోతున్నాను. ఇది చాలా హెల్తీ అండి, ఎందుకంటే ఇది మనం నాన్ ఆల్కహాలిక్ వైన్ తయారు చేయబోతున్నాను. మీరు నా వీడియో చూస్తే నేను దానిలో చాలా మంది వెరైటీ వైన్స్ తయారు చేశాను. గ్రేప్, ఆరెంజ్, బెనానా, లవ్ ఆపిల్, అలాగే మింట్, అలాగే వెరైటీ వైన్స్ నేను తయారు చేశాను. ఈరోజు కూడా నేను ఒక వెరైటీ వైన్ తయారు చేయబోతున్నాను. అది కూడా క్యాషూ ఫ్రూట్ అండి. క్యాషూ ఫ్రూట్తో మనం ఒక చక్క వెరైటీ హెల్దీ వైన్, నాన్ ఆల్కహాలిక్ వైన్ ఇంట్లో మనం ఎలా తయారు చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఇప్పుడు మనం క్యాషూ ఫ్రూట్ వైన్ ఎలా తయారు చేయాలో దానికి కావాల్సిన పదార్థం చూద్దాం. మీరు ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ క్యాషూ ఫ్రూట్ వైన్ అండి. ఇక్కడ నేను 32 క్యాషూ ఫ్రూట్స్ తీసుకున్నాను. బాగా కడిగి తడి లేకుండా పక్కనే పెట్టుకున్నాను. ఇప్పుడు ఏంటంటే మనం దీనిలో గోధుమలు అండి. గోధుమలు మనకి ఇక్కడ 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. దాల్చిన చెక్క ఒక 2 ఇంచుది 2 తీసుకోవాలి. ఈస్ట్ అండి, ఈస్ట్ ఒక 1/4 టీ స్పూన్ తీసుకోవాలి. నెక్స్ట్ మనం క్లోవ్స్ అండి, క్లోవ్స్ ఒక 15 తీసుకోవాలి. తర్వాత ఏలకులండి, ఏలకులు ఒక కొంచెం తీసుకోవాలి. తర్వాత షుగర్ 500 గ్రామ్స్, బాయిల్ చేసి చల్లారించిన వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు మనం క్యాషూ ఫ్రూట్‌ని కట్ చేసుకోవాలి. చూసారు కదండీ! ఇలాగా 2 పీసెస్‌గా కట్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఇది ఒక మంచి వెరైటీ వైన్ అండి. మన సీజనల్‌గా దొరికే ఫ్రూట్‌తో మనం వైన్ చేయబోతున్నాము. నెక్స్ట్ మనం ఒక్కొక్క ఫ్రూట్ తీసుకొని ఇలా చేతితో క్రష్ చేసి మనం ఇప్పుడు ఒక గ్లాస్ జార్‌లోకి మనం పెట్టుకోవాలి. ఇలా చేస్తే మనకి ఫెర్మెంటేషన్ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా అవుతుంది. మనకిది మిక్సీలో ఏం గ్రైండ్ చేయక్కర్లేదు. చేత్తోనే స్క్వీజ్ చేసి బాటిల్‌లోకి మనం యాడ్ చేద్దాం. మనం తీసుకున్న గ్లాస్ జార్ కానీ బరణి గాని మనం ఇది తడి లేకుండా చూసుకోవాలి. ఇది ఒక మంచి వైన్ అండి. ఇది నాన్ ఆల్కహాలిక్ వైన్, మనం ఇంట్లో అందరూ తాగొచ్చు. ఇప్పుడు మనం ఇది బాగా స్క్వీజ్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు దీనిలోకి మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న షుగర్ లో నుంచి సగం ఇప్పుడు మనం యాడ్ చేసుకోవాలి. మనం ఫ్రూట్ కూడా ఇప్పుడు మనం సగమే కట్ చేసి జార్‌లోకి వేసుకున్నాము. నెక్స్ట్ మనం దీనిలోకి దాల్చిన చెక్క, అలాగే లవంగాలు, ఏలకలు, అలాగే మనం తీసుకున్న స్పైసెస్ దీనిలోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ మనం ఆహ్, ఇంకా కొంచెం ఫ్రూట్స్ ఉన్నాయి గదా! అది గూడా మనం ఇప్పుడు కట్ చేసి మనం ఇది క్రష్ చేసుకోవాలి. మిగతా ఫ్రూట్ కూడా మనం సేమ్ అలాగే కట్ చేద్దాం. కట్ చేసిన తర్వాత మనం ఇది గూడా సేమ్ ముందు చేసేలాగా మనం ఇది చేత్తో క్రష్ చేసి బాటిల్‌లోకి యాడ్ చేసుకోవాలి. ఇది నెక్స్ట్ లేయర్ అండి. యాడ్ చేసిన తర్వాత దీనిలోని సేమ్ ప్రాసెస్ అండి. షుగర్ యాడ్ చేసుకోవాలి. అలాగే మనం గోధుమలు కూడా దీనిలోకి యాడ్ చేద్దాం. మనం సెకండ్ టైమ్ కూడా ఫ్రూట్స్ యాడ్ చేసిన తర్వాత మిగిలిన షుగర్ కూడా మనం దీనిలోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత దీనిలోకి మనం ఈస్ట్ అండి. ఈస్ట్ దీనిలోకి యాడ్ చేద్దాం. ఈస్ట్ యాడ్ చేసిన తర్వాత దీనిలోకి మనం నెక్స్ట్ దీనిలోకి గోధుమలండి. గోధుమలు ఇక్కడ కొంచెమే తీసుకున్నాను, చూసారు కదండీ! కడిగి డ్రై చేసుకున్న గోధుమలండి. ఇది మనం ఇప్పుడు జార్‌లోకి యాడ్ చేద్దాం. యాడ్ చేసిన తర్వాత మనం దీనిలోకి బాయిల్ చేసి చల్లారించిన వాటర్ దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత వాటర్ యాడ్ చేద్దాం. దీనిలో అసలు వామ్ వాటర్ వేయకూడదు. బాయిల్ చేసి బాగా చల్లారిన తర్వాత మనం దీనిలోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ యాడ్ చేద్దాం. ఇప్పుడు మనం ఇది వాటర్ యాడ్ చేస్తున్నప్పుడు కొంచెం గ్యాప్ పెట్టి మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఫెర్మెంటేషన్‌కి మనం కొంచెం గ్యాప్ ఉంచుకోవాలి. బాటిల్‌లో సగం చూసారు కదండీ! కొంచెం గ్యాప్ పెట్టి మనం అది ఫిల్ చేసుకోవాలి. ఇదేంటంటే మనం ఇది టోటల్ 15 డేస్ మనం ఇది పెట్టిన తర్వాత మనం ఇది స్ట్రెయిన్ చేసి వాడొచ్చు. ఇది మనం డైలీ ఒక్కొక్క డే డే మనం తీసి డ్రై వుడెన్ స్పూన్‌తో బాగా మిక్స్ చేస్తూ ఒక 15 డేస్ తర్వాత మనం ఇది బాగా స్ట్రెయిన్ చేయాలి. స్ట్రెయిన్ చేసిన తర్వాత వైన్ మనం తయారైపోతుంది. అది మనం 15 డేస్ తర్వాత ఇది వాడొచ్చు. అంతే అండి, మన క్యాషూ వైన్ 15 డేస్ తర్వాత రెడీ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి.
మరొక రెసిపీతో మీ ముందుండాను. జీను.